హాయ్ హలో నమస్తే. నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫోకస్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం మీద ఏకాగ్రతతో ఉండడం అంటే ఏంటి? ఇదే డౌట్ వచ్చింది ఒక శిష్యుడికి. ఒక గురువుగారి దగ్గర ఇద్దరు శిష్యులు ఉంటే వాళ్ళిద్దరిని మీరు నేర్చుకున్నవన్నీ కూడా జనబాహుళ్యంలోకి వెళ్ళి జనాల మధ్యకి వెళ్ళి చెప్పండి అని చెప్పి గురుగారు పంపిస్తే ఇద్దరు వెళ్ళేవారు. వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ సెకండ్ శిష్యుడుని అంత ఇష్టంగా వినేవాళ్ళు కాదు జనం. ఇతను ఎప్పుడు అయిపోతుందా ఆ ఫస్ట్ శిష్యుడు చెప్తే బాగుండు అనే ఉత్సాహంగా అనిపించేది అనమాట. చాలు చాలు అన్నట్లు తలూపి ఆయన చెప్తుంటే మాత్రం ఎంతకీ కన్ను ఆర్పకుండా రెప్ప వేయకుండా చాలా ఇష్టంగా వినేవాడు అనమాట. వెంటనే ఈ శిష్యుడు వచ్చి, ఏంటి గురుగారు, అతను చెప్తుంటేనేమో అంత బాగా వింటారు, నేను చెప్తుంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకు, ప్రాబ్లం ఏంటి? ఇద్దరికి మీరే విద్య చెప్పారు కదా, ఏంటి డిఫరెన్స్ మా ఇద్దరిలోని? అప్పుడు గురుగారు చెప్తారు, ఒక చిన్న కథ చెప్తాను విను అని చెప్పి. అనగనగా ఒక ఊళ్ళో ఒక అతను ఒక బాటసారి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక ఎడారి వస్తుంది. విపరీతమైన దాహం వేస్తుంది ఇతనికి. ఒక బావి కనిపిస్తుంది. అక్కడ బకెట్ కూడా ఉంటుంది, కానీ వేయడానికి చేద ఉండదన్నమాట. తాడు లాంటిది ఏమి ఉండదు, లోపల నీళ్ళైతే ఉంటాయి. విపరీతమైన దాహం వేస్తుంది. అయితే ఇతను ఇంకేం ఆలోచిస్తాడంటే, లేదు మనం ఇది దాటిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఊరు ఉంటుంది అని చెప్పి అతను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అతని దాహంతోనే ఇంకొక అతను వస్తాడు. అదే దారిలో సేమ్ సిచ్యుయేషన్ చూస్తాడు. ఏం చేయాలని చెప్పి చుట్టుపక్కల చూస్తే దూరంగా ఒక ఎండిన చెట్టు ఒకటి కనిపిస్తుంది. ఎండిపోయి ఉంటుంది. కానీ అతను ఏం ఆలోచిస్తాడంటే, ఆ ఎండిన చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మలతో ఏదో ఒకలాగా మేనేజ్ చేసి ఒక తాడు లాంటిది ఏదైనా చేస్తే మనం వెంటనే వాటర్ తాగొచ్చు కదా అని చెప్పి ప్లాన్ చేసి, అట్లనే మొత్తానికి అతని ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మంచినీళ్ళు తాగుతాడు, వెళ్తాడనమాట. గురుగారు ఈ కథ చెప్పి, ఈ కథలో ఇద్దరిలో ఎవరికి బాగా దాహం అయింది అని చెప్పి అడుగుతారు. శిష్యుడు చెప్తాడు, రెండో వాడికి ఆబ్వియస్గా, ఎందుకంటే అతనికి బాగా దాహమైంది కాబట్టి వెంటనే అది సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకున్నాడు, సొల్యూషన్ క్రియేట్ చేసుకుని వాటర్ తాగేశాడు. అంటే అది ఫోకస్. అంటే నీకు ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు దాని మీద ఏకాగ్రతతో పట్టుబదలని దీక్షతో నువ్వు ఎప్పుడైతే ఫోకస్ చేసి దానికి సొల్యూషన్ తెచ్చుకుంటావో అప్పుడే నువ్వు ఆ పని మీద పూర్తి ధ్యాస పెట్టినట్లు, హాఫ్ మైండెడ్గా లేనట్లు అర్థం. అతను మాత్రం వెళ్ళిపోయాడు, అక్కడెక్కడో ఉంటుందిలే అని చెప్పి. నీకును మొదటి శిష్యుడికి అదే తేడా. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు కంప్లీట్ ఫోకస్తో, కంప్లీట్ ఏకాగ్రతతో తను విన్నాడు కాబట్టి దాన్ని అంతలాగా వంట పట్టించుకున్నాడు. అందుకే అతను చెప్పేటప్పుడు కూడా అదే ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. వెరాజ్ నీ విషయంలో నేను విద్య నీకు నేర్పించేటప్పుడు నీ మైండ్ ఎక్కడెక్కడో ఉండేది, ఇక్కడ ప్రజెంట్లో ఉండేది కాదు. అందుకనే నువ్వు అంత ఎఫిషియెంట్గా దాన్ని ప్రజెంట్ చేయలేకపోతున్నావు. మీ ఇద్దరికి మెయిన్ డిఫరెన్స్ ఇదే అని చెప్పంటారు. చాలా చిన్న స్టోరీ అండి, బట్ ఎంత లైఫ్ లెసన్ కదా. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు కూడా మనం ఇది చెప్పాలి. ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నామో, ఏ పని చేస్తున్నామో దానిలో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అంటారు కదా, ఆ పని అంతే పర్ఫెక్ట్గా చేయాలి. అప్పుడే దానికి సంబంధించిన రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి.